హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్. సో లాస్ట్ వీడియోస్లో మనము సగటు వేగం, సరాసరి వేగం అనే కాన్సెప్ట్ను డిస్కస్ చేసినాం. దాని మీద క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినాం. ఇప్పుడు ఈ సగటు వేగాన్ని ఉపయోగించి దూరాన్ని కనుక్కుంటాం. మనం సగటు వేగం అనేటువంటి ఆ కాన్సెప్ట్ను ఉపయోగించి దూరాన్ని కనుక్కుంటాం. ఇక్కడ నుంచి మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. సగటు వేగం నుంచి రెండు ప్రశ్నలు వస్తున్నాయి. మూడు సూత్రాలు డిస్కస్ చేసినాం. 2xy/x + y ఒకటి, 3xyz/xy + yz + 3zx. ఆ తర్వాత సగటు వేగం = ప్రయాణించిన మొత్తం దూరం బై ప్రయాణించడానికి పట్టిన మొత్తం కాలం అని చెప్పి మూడు ఫార్ములాస్. ఆ మూడు ఫార్ములాస్ నుంచి మనకు ఒకటి లేదా రెండు ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు మనము డిస్కస్ చేయబోయేటువంటి ఈ క్లాస్లో సగటు వేగాన్ని ఉపయోగించి దూరాన్ని లెక్కిస్తాం. ఈ క్లాస్లో మనకు ఒక ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. అన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు, ఈ ప్రతి క్వశ్చన్ పేపర్లో కూడా ఈ ప్రశ్న ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా గమనించండి. సో మనం ప్రశ్న చెప్తున్నా చూడండి. ప్రశ్న ఒకసారి రాసుకోండి, క్వశ్చన్ రాయండి. క్వశ్చన్ రాపించినప్పుడు రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, నోట్స్ ఖచ్చితంగా నోట్స్ పెట్టుకోండి. నోట్స్ పెట్టుకొని ప్రాక్టీస్ కోసం కూడా ఒక బిట్లు ఇస్తుంటా. ఆ బిట్లు ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి. రైట్. సో ప్రశ్న చూడండి. ఒక బాలుడు 5 km/h వేగంతో 5 km/h వేగంతో తన ఇంటి నుంచి పాఠశాలకు ప్రయాణిస్తే 5 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడు. 5 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడు. ఒకవేళ అతను 6 km/h వేగంతో ప్రయాణిస్తే తన పాఠశాలను 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడు. 10 నిమిషాలు ముందుగా చేరుకుంటాడు. ఎట్లయినా చేయొచ్చు, ముందుగా చేరుకుంటాడు. అయితే పాఠశాల నుంచి ఇంటికి మధ్య గల దూరం ఎంత? ఇది ప్రశ్న. పాఠశాల నుంచి ఇంటికి మధ్య గల దూరం ఎంత? రైట్. ఇది మన ప్రశ్న. దూరం అడుగుతాడు చూడండి. పాఠశాల నుంచి ఇంటికి మధ్య గల దూరం ఎంత? ఇది ప్రశ్న. ఒక బాలుడు 5 km/h వేగంతో తన ఇంటి నుంచి పాఠశాలకు ప్రయాణిస్తే 5 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడు. ఒకవేళ అతను 6 km/h వేగంతో ప్రయాణిస్తే తన పాఠశాలను 10 నిమిషాలు ముందుగా చేరుకుంటాడు. అయితే పాఠశాల నుంచి ఇంటికి మధ్య గల దూరం ఎంత? ఇది ఇల్లు అనుకోండి, ఇది పాఠశాల అనుకోండి, ఇది హోమ్, ఇది స్కూల్. మరి దూరం సేమ్ ఉంది. ఒకవేళ అతను 5 km/h వేగంతో ప్రయాణిస్తే పాఠశాలను 5 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడు. అట్లా కాకుండా 6 km/h వేగంతో ప్రయాణిస్తే పాఠశాలను 10 నిమిషాలు ముందుగా చేరుకుంటాడు. ఇది ఏ కాన్సెప్ట్ మీద ఇచ్చిండు అంటే మనందరికీ తెలిసింది S = 1/t. తక్కువ వేగంతో వెళ్తే ఎక్కువ కాలం పడుతుంది, ఎక్కువ వేగంతో వెళ్తే తక్కువ కాలం పడుతుంది. 5 km/h వేగంతో వెళ్తేనేమో 5 నిమిషాలు ఆలస్యం అవుతాడు. తక్కువ వేగం కాబట్టి ఆలస్యంగా వెళ్తాడు. అట్లా కాకుండా 6 km/h వేగంతో వెళ్తే 10 నిమిషాలు ముందుగా చేరుకుంటాడు. తక్కువ వేగం ఉంటే ఎక్కువ కాలం పట్టింది, ఎక్కువ వేగం ఉంటే తక్కువ కాలం పట్టింది. కాన్సెప్ట్ ఇదే. నేను ముందే చెప్పిన మీకు 3 సూత్రాలు లేదా 3 కాన్సెప్ట్స్. ఆ 3 కాన్సెప్ట్స్లో S = 1/t గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకు ఇది సగటు వేగం మీద ప్రశ్న, సగటు వేగం యొక్క అప్లికేషన్ లెక్క అని నేను ఎట్లా అంటున్నాను అంటే, సగటు వేగంలో మనం సగటు వేగం అనుకున్నప్పుడు 2xy/x + y అనేటువంటి ఫార్ములా ఉపయోగించుకున్నాం. 2xy/x + y అనేటువంటి ఫార్ములా యూజ్ చేసినాం. ఎప్పుడు ఉపయోగించినాం అంటే దూరాలు సమానంగా ఉన్నప్పుడు. ఇక్కడ వేగం మారుతుంది. ఈ లెక్కలో వేగం మారుతుంది, వేగం మారినప్పుడు కాలం మారుతుంది. మరి ఎప్పుడు ఇది అంటే దూరము సమానంగా ఉన్నప్పుడు. అతడు ప్రయాణిస్తుంది ఇంటి నుంచి పాఠశాలకు. 2 సందర్భాల్లో కూడా ఇంటి నుంచి పాఠశాలకే, కాబట్టి దూరం స్థిరంగా ఉంది. దూరం స్థిరంగా ఉన్నప్పుడు ఎక్కువ వేగంతో వెళ్తే తక్కువ కాలంలో చేరుకుంటాడు, తక్కువ వేగంతో వెళ్తే ఎక్కువ కాలంలో చేరుకుంటాడు. ఇది విషయం. సో దీంట్లో చూసుకోండి, హోమ్ టు స్కూల్. ఒకవేళ అతను 5 km/h వేగంతో ప్రయాణిస్తే ఏమవుతుంది? 5 నిమిషాలు ఆలస్యం అవుతుంది. తర్వాత 6 km/h వేగంతో ప్రయాణిస్తే 10 నిమిషాలు ముందుగా చేరుకుంటాడు. సో ఇక్కడ మనం ఏంటంటే మనందరికీ తెలిసిందే ఫార్ములా ఒకటి, టైమ్ ఈజ్ ఈక్వల్ టు d/s.
టైమ్ ఈజ్ ఈక్వల్ టు d/s. ఇది ప్రశ్న, ఇది కాన్సెప్ట్. మరి టైమ్ ఈజ్ ఈక్వల్ టు d/s. ఏంది ఈ 5 నిమిషాలు, ఈ 10 నిమిషాలు? ఈ 5 + 10, 5 + 10 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 15 నిమిషాలు. సో ఏంది ఈ 15 నిమిషాలు అంటే 2 ప్రయాణ కాలాల మధ్య భేదం. జాగ్రత్త వినండి, 2 ప్రయాణ కాలాల మధ్య భేదం. ఈ 5 నిమిషాలు + 10, 5 + 10 ఎంత? 15 నిమిషాలు. ఈ 15 నిమిషాలు ఏంది అంటే ముందు 5 km/h వేగంతో ప్రయాణించడానికి, ఆ తర్వాత 6 km/h వేగంతో ప్రయాణించడానికి పట్టిన కాలాల మధ్య భేదం అనమాట. సో ఎట్లా చెప్తున్నాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాసు ఉదయం 8 గంటలకు అనుకోండి. మన క్లాసు ఉదయం 8 గంటలకు అయితే మీరు 5 km/h వేగంతో ప్రయాణిస్తే 5 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటారు. అంటే ఎన్నిటికి చేరుకుంటారు మీరు? 8 గంటలకు అయితే 5 నిమిషాలు ఆలస్యం అంటే 8:05కు చేరుకుంటారు. కాబట్టి నెక్స్ట్ 6 km/h వేగంతో ప్రయాణిస్తే 10 నిమిషాలు ముందుగా చేరుకుంటారు. అంటే 8 గంటల క్లాస్ ఉంటే మీరు ఎన్నింటికి వస్తారు? 7:50కి వస్తారు. అంటే 5 km/h వేగంతో ప్రయాణిస్తేనేమో 8:05కి వస్తారు, 6 km/h వేగంతో ప్రయాణిస్తేనేమో 7:50కి వస్తారు. అంటే ఈ 2 ప్రయాణ కాలాల మధ్య ఎంత ఉంది? మనకు 15 నిమిషాలు ఉందన్నమాట. ఏంటి 15 నిమిషాలు అంటే 2 ప్రయాణ కాలాల మధ్య భేదము, 2 ప్రయాణ కాలాల మధ్య భేదం. ఇంకొక విషయాన్ని గమనించండి ఇక్కడ. సో ఈ నోట్స్ చూడండి, ఇది ఇల్లు, ఇది స్కూలు. 5 + 10 ఎంత అంటే 15 నిమిషాలు. ఏంది 15 నిమిషాలు అంటే 2 ప్రయాణ కాలాల మధ్య భేదం. ప్రయాణ కాలాల మధ్య భేదాన్ని తీసుకోవడానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. చూడండి, ముందు ఆలస్యం ఉన్న ప్రశ్నలో ప్లస్ చేయండి, కలిపితే నీకు 2 ప్రయాణ కాలాల మధ్య భేదం వస్తుంది. అట్లా కాకుండా ఆలస్యము ఉన్న ముందు ఉన్న ఏం చేయాలి? మైనస్ చేయాలి. అంటే ప్రయాణ కాలాల మధ్య భేదాన్ని కనుక్కోవడానికి ఇవి కండిషన్స్. ఆలస్యము ముందు ఉన్న ప్లస్ చేయండి, ముందు ఆలస్యం ఉన్న ప్లస్ చేయండి, ఆలస్యం ఉంటే మైనస్ చేయండి, ముందు ఉంటే మైనస్ చేయండి. ఇదే కాన్సెప్ట్ను మనం పర్సంటేజ్లో మార్కుల దగ్గర డిస్కస్ చేసినాం. విద్యార్థుల యొక్క మార్కులు అనేటువంటి ప్రశ్నలు మనం చేసినాం కదా పర్సంటేజ్లో. అక్కడ పాసు ఫెయిల్ అంటే ప్లస్ చేసినాం, ఫెయిల్ పాస్ అంటే ప్లస్ చేసినాం, పాస్ అన్నా ఫెయిల్ అన్నా మైనస్ చేసినాం. ఇదే కాన్సెప్ట్ మళ్ళీ మనం ఎక్కడ డిస్కస్ చేసినామంటే లాభ నష్టాల్లో కూడా డిస్కస్ చేసినాం. 2 వస్తువులను అమ్మినప్పుడు లాభము నష్టము అంటే ప్లస్ చేసినాం, నష్టము లాభం అంటే ప్లస్ చేసినాం, లాభము అన్నా నష్టం అన్నా మైనస్ చేసినాం. ఈ కాన్సెప్ట్ సేమ్. భేదంకు తీసుకోవాలనుకున్నప్పుడు మీరు ఆలస్యము ముందు ఆలస్యం ఉన్న ప్లస్ చేయండి, ఆలస్యం ఉన్న ముందు ఉన్న మైనస్ చేయండి. రైట్. సో ఇక్కడ ఈ లెక్కలో మనకి ఏముంది అంటే ఆలస్యము అని ఉంది, ముందు అని ఉంది. 5 నిమిషాలు ఆలస్యము, 10 నిమిషాలు ముందుగా, అంటే మొత్తం ఎన్ని నిమిషాలు? 15 నిమిషాలు. కాబట్టి ఈ 15 నిమిషాలు భేదం తీసుకున్నా. మళ్ళొకసారి ఏంటి 15 నిమిషాలు అంటే 2 ప్రయాణ కాలాల మధ్య భేదం. T1 - T2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 15 నిమిషాలు. T1 - T2 ఈజ్ ఈక్వల్ టు 15 నిమిషాలు. మనకు ఫార్ములా తెలిసిందే, టైమ్ ఈజ్ ఈక్వల్ వాట్? d/s. టైమ్ ఈజ్ ఈక్వల్ టు d/s. ఇక్కడ ఇంటి నుంచి పాఠశాలకు మధ్యన దూరాన్ని d అనుకుంటాం. ఆయన ఇంటి నుంచి పాఠశాలకు మధ్య గల దూరం ఎంత అన్నాడు కాబట్టి d. ఈ కాన్సెప్ట్ జాగ్రత్తగా గమనించండి. అంతా అయిపోయిన తర్వాత క్వశ్చన్ ఎట్లా చేయాలి అనేది నేను జస్ట్ మీకు ఒక చిన్న ఫార్ములా ఉంటుంది, ఒక చిన్న టెక్నిక్, ఆ టెక్నిక్ మీద చెప్పేస్తా. కానీ ఈ ప్రశ్న అర్థం కావడానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్న డీటెయిల్గా ఒకసారి చూసుకోండి. సో T1 అంటే ఏంది? T1 ఏంది ఒకసారి చూడండి. T1 అనేది d దూరాన్ని 5 km/h వేగంతో ప్రయాణించడానికి పట్టే కాలము T1కి. నెక్స్ట్ T2 అంటే d దూరాన్ని 6 km/h వేగంతో ప్రయాణించడానికి పట్టే కాలానికి. ఆ 2 కాలాలకు మధ్య భేదమే 15 నిమిషాలు. సో టైం ఫార్ములా మనందరికీ తెలిసిందే, d/s. d దూరాన్ని 5 km/h, మనలోసారి d దూరాన్ని 5 km/h వేగంతో ప్రయాణించడానికి పట్టే కాలము T1కు, అదే d దూరాన్ని 6 km/h వేగంతో ప్రయాణించడానికి పట్టే కాలము T2కు. ఈ రెండింటికి మధ్యన తేడా ఎంత? 15 నిమిషాలు. ఈ 15 నిమిషాలను ఏం చేయాలి? గంటల్లోకి మార్చుకోవాలి. 15 నిమిషాలు. ఎందుకంటే వేగాలు మనకు km/hలో ఇచ్చాడు, km/hలో ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా కాలము గంటల్లోనే ఉండాలి. మనకు 15 నిమిషాలని ఇచ్చాడు, ఆ 15 నిమిషాలు నేను ఏం చేస్తున్నా? గంటల్లోకి మారుస్తున్నా, /60 చేస్తున్నా. సో దీన్ని సింప్లిఫై చేయండి. ఈ సింప్లిఫికేషన్ మనందరికీ తెలిసిందే. 2 భిన్నాలు ఇచ్చినప్పుడు భిన్నాలను సూక్ష్మీకరణ చేసేది ఈ 2 ఇంటూ చేయండి. 5 6 30, అడ్డగుణకరం చేయండి. 6 × d 6d - 5 × d 5d ఈజ్ ఈక్వల్ టు
15/60 15/60. సో ఒకే వైపు ఉంటే న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ చేస్తాం, ఈజ్ ఈక్వల్ టు అటు ఇటు ఉంటే ఏం చేస్తాం, న్యూమరేటర్ లవము హారం. సో కొట్టేస్తే 31 30 సో 6d - 5d ఎంత, d 6 డీలలో 5 డీలు పోతే ఎంత, d ఈజ్ ఈక్వల్ టు 15/2 అంటే 7.5 కిలోమీటర్లు. ఇది ఇంటికి పాఠశాలకు మధ్య గల దూరం. సో ఏందయ్యా అంటే d ఈజ్ ఈక్వల్ టు 7.5 కిలోమీటర్లు. ఇది చేసేటువంటి పద్ధతి. సో ఒక బాలుడు 5 km/h వేగంతో తన ఇంటి నుంచి బయలుదేరితే పాఠశాలకు 5 నిమిషాల ఆలస్యంగా చేరుకుంటాడు. మరి ఒకవేళ అతను 6 km/h వేగంతో ప్రయాణిస్తే పాఠశాలకు 10 నిమిషాలు ముందుగా చేరుకుంటాడు. అయితే పాఠశాలకు ఇంటికి మధ్య గల దూరం ఎంత అంటే 7.5 కిలోమీటర్స్. ఇది మనకు కాన్సెప్ట్. ఇదంతా ప్రాసెస్ లేకుండా చూసుకోండి, కాన్సెప్ట్ చూడండి, విషయం చూడండి ఒకసారి. T1 ఏంటి, d దూరాన్ని 5 km/h వేగంతో ప్రయాణించడానికి పట్టే కాలము T1. T2 ఏంటి, d దూరాన్ని 6 km/h వేగంతో ప్రయాణించడానికి పట్టే కాలము T2. ఈ T1 T2ల మధ్య భేదమే 15 నిమిషాలు. సో ఈ విధంగా చేస్తాం. ఇలా కాకుండా మనం సింపుల్గా దీంట్లోనే వేగాల్ని మనము XY అనుకుందాం. ఒకసారి రాసుకున్న తర్వాత మనం జనరల్గా ఈ ఫార్ములాను జనరలైజ్ చేద్దాం. అండ్ ఈ కండిషన్స్ కూడా రాసుకోవాలమ్మా. ఆలస్యం ముందు ఆలస్యం అన్న ప్లస్ చేయాలి, ఆలస్యం అన్న ముందు అన్న మైనస్ చేయాలి. ఇది దేనికోసం ఈ కండిషన్స్ దేనికోసం, ప్రయాణ కాలాల మధ్య భేదాన్ని కనుక్కోవడానికి ఇచ్చినటువంటి కండిషన్స్ ఇవి. ఆలస్యము ముందు ఆలస్యం అన్న ప్లస్ చేయాలి, ఆలస్యం అన్న ముందు అన్న మైనస్ చేయాలి. ఈ కండిషన్స్ రాసి పెట్టుకోండి. ఇది ఒరిజినల్ మెథడ్, మీకు ఇది ప్రాసెస్. దీన్ని నేను జనరల్గా చెప్తున్నా చూడండి. వేగాల్ని x, y అనుకోండి. వేగాల్ని ఏమనుకుంటారు, x, y అనుకోండి. ఇక్కడ ఏమొస్తుంది, సో ఇక్కడ y తీసుకోండి, ఇక్కడ x. ఏది పెద్దగా ఉంటే అది y, ఏది చిన్నగా ఉంటే అది x తీసుకోండి, లేదా xy ఎట్లన్నా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఏంటిది, ఒక బాలుడు x వేగంతో తన ఇంటి నుంచి పాఠశాలకు ప్రయాణిస్తే 5 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడు. ఒకవేళ అతను y వేగంతో ప్రయాణిస్తే తన పాఠశాలను 10 నిమిషాలు ముందుగా చేరుకుంటాడు. అయితే దూరం ఏంటి అంటే దీనికి నేను సూత్రాన్ని రాబడతా చూడండి. సో ఇక్కడ కాలము t. సో క్యాన్సిలేషన్స్ సింప్లిఫికేషన్ చేస్తే వేగాలు జనరల్గా తీసుకున్నాం, XY అని చెప్పి తీసుకున్నాం. x × y XY, నెక్స్ట్ d × x dx మైనస్ d × y dy ఈజ్ ఈక్వల్ టు t. d కామన్ తీస్తే అడ్డగుణకారం చేస్తామమ్మా. ఇక్కడ d కామన్ తీస్తే ఇక్కడ x - 5. సో xy × t. నెక్స్ట్ x - y అటు పోతే d ఈజ్ ఈక్వల్ టు xy బై x - y × t. ఓకే, ఇది మనకు ఫార్ములా. ఈ టెక్నిక్, ఈ ఫార్ములా తోటి d ఈజ్ ఈక్వల్ టు xy బై x - y × t. ఇది ఫార్ములా. ఇప్పుడు నేను మీకు 2 ఫార్ములా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో d ఈజ్ ఈక్వల్ టు xy బై x - y × t. ఇక్కడ x, yలు ఏంటివి అంటే వేగాలు. x, yలు ఏంటివి, వేగాలు. t అనేది కాలాల మధ్య భేదం. ఎప్పుడు ఉపయోగిస్తాం ఈ సూత్రం, కాలాల మధ్య భేదం లేదా కాలాల భేదం ఇస్తే ఈ ఫార్ములా ఉపయోగించుకోవాలి. భేదం ఇస్తే మళ్ళీ ఒకసారి చూసుకోండి. సగటు వేగాన్ని ఉపయోగించి మనం దూరాన్ని లెక్కిస్తున్నాం. దాంట్లో మనకి ఇంతకుముందు మీకు ప్రాసెస్ చెప్పిన ఆ ప్రాసెస్ ప్రకారం కూడా చేసుకోవచ్చు, లేదా ఆ ప్రాసెస్ నుంచి నేను ఒక ఫార్ములా తయారు చేసిన. ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసినటువంటి ప్రాసెస్ నుంచే వచ్చింది. సో ఇక్కడ 5-6 కిలోమీటర్లు, 5-6 వేగాలు. ఆ వేగాల బదులు నేను XY తీసుకున్నా, దాని నుంచే నేను ఫార్ములా రాబట్టినా. సో ఈ ఫార్ములాలో మొదటి ఫార్ములా ఏంది అంటే d ఈజ్ ఈక్వల్ టు xy బై x - y × t. ఎప్పుడు ఇది అంటే కాలాల భేదం ఇస్తే దూరాన్ని కనుక్కోవడానికి. నెక్స్ట్ d ఈజ్ ఈక్వల్ టు xy బై x + y. d ఈజ్ ఈక్వల్ టు xy బై x + y × t. ఇది ఎప్పుడయ్యా అంటే కాలాల మొత్తం ఇస్తే రైట్. ఈ 2 సూత్రాలు గుర్తుపెట్టుకోండి. దీనిలో నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ గ్యారంటీగా మనకు అడుగుతున్నాడు. సో మొదటి ఫార్ములా d ఈజ్ ఈక్వల్ టు xy బై x - y × t, కాలాల భేదం ఇస్తే. రెండో ఫార్ములా d ఈజ్ ఈక్వల్ టు xy బై x + y × t, ఇది కాలాల మొత్తం ఇస్తే. ఈ రెండో ఫార్ములా కూడా మనం ఇంతకుముందు లాగానే డిస్కస్ చేయొచ్చు. కాలాల మొత్తం ఇచ్చిన అనుకోండి, ఇది ఏమవుతుంది ప్లస్
t1 d దూరాన్ని y వేగంతో ప్రయాణించడానికి పట్టే కాలము ప్లస్ d దూరాన్ని x వేగంతో ప్రయాణించడానికి పట్టే కాలం, ఈ రెండు కాలాల మొత్తము మనకి ఇస్తే ఇక్కడ ప్లస్ వస్తుంది ఆటోమేటిక్, ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది ఆటోమేటిక్గా, ఇక్కడ ప్లస్ వస్తుంది. తర్వాత ప్లస్ స్థానంలో మనకి ఏమొస్తుంది అంటే మైనస్ స్థానంలో ఏమొస్తుంది అంటే ప్లస్ వస్తుంది. రైట్, ఇవి రెండు ఫార్ములాస్. ఏమీ లేదు ఇక్కడ రెండు రాష్ట్రం అనుకోండి, ఏమవుతుంది ఇది 2 రాస్తే ఏం కనిపిస్తుంది ఇక్కడ మీకు 2xy x + y ఏంది ఇది సగటు వేగం. సగటు వేగం, వేగం ఏదైనా వేగమే, సగటు వేగం కావచ్చు, సాపేక్ష వేగం కావచ్చు, సాధారణ వేగం కావచ్చు, వేగం ఏదైనా వేగమే కాబట్టి దీని బదులు ఏం రాయొచ్చు d = స్పీడ్ ఇంటూ టైం, అంతే. d = స్పీడ్ ఇంటూ టైం ఒరిజినల్ ఫార్ములానే కాకపోతే ఎస్ స్థానంలో ఏం తీసుకుంటాం మనం సగటు వేగం తీసుకుంటున్నాం. ఇక్కడ వెళ్ళి వచ్చిండు 2 సార్లు ప్రయాణిస్తున్నాడు కాబట్టి ఇక్కడ 2 తీసుకోవట్లేదు, ఒకటే దూరం కావాలి మనకు కాబట్టి 2 తీసుకోకుండా జస్ట్ xy/x + y ఇంటూ t తీసుకుంటున్నాం. సరే, ఇది మొత్తానికి మళ్ళీ అక్కడికే వస్తున్నాం, మనకు అసలు సూత్రంలోకి ఇస్తున్నాం. d = స్పీడ్ ఇంటూ టైం. గుర్తుపెట్టుకోండి, కాలాల భేదం ఇచ్చినప్పుడు మైనస్ తీసుకోవాలి, కాలాల మొత్తం ఇచ్చినప్పుడు ప్లస్ తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ కాలాల భేదం ఇచ్చినప్పుడు ఆలస్యము ముందు అన్న ప్లస్ చేయండి, ముందు ఆలస్యము అన్న ప్లస్ చేయండి. రైట్, ఆలస్యము అన్న ముందు అన్న మైనస్ చేయండి. రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. దీనిల మీద మనం ఇప్పుడు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. రైట్, నెక్స్ట్ ప్రశ్న. క్వశ్చన్స్ రాసుకుంటూ వెళ్ళండి. ఒక వ్యక్తి 30 km/h వేగంతో ఇంటి నుంచి ప్రయాణిస్తే తన ఆఫీస్కు 10 నిమిషాలు ముందుగా చేరుకుంటాడు. ఒకవేళ ఆఫీస్ నుంచి 20 km/h వేగంతో ప్రయాణిస్తే తన ఇంటిని 20 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడు. అయితే అతని ఇంటి నుంచి ఆఫీస్కు మధ్య దూరం ఎంత? రైట్, ఇది ప్రశ్న. అతని ఇంటి నుంచి ఆఫీస్కు మధ్య దూరం ఎంత? సో ఇది ప్రశ్న. తన ఇంటి నుంచి ఆఫీస్కు మధ్య దూరం ఎంత? ఒక వ్యక్తి 30 km/h వేగంతో ఇంటి నుంచి ప్రయాణిస్తే తన ఆఫీస్కు 10 నిమిషాలు ముందుగా చేరుకుంటాడు. ఒకవేళ ఆఫీస్ నుంచి 20 km/h వేగంతో ప్రయాణిస్తే తన ఇంటిని 20 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడు. అయితే ఇంటి నుంచి ఆఫీస్కు మధ్య గల దూరం ఎంత? ఇంటి నుంచి ఆఫీస్కి ప్రయాణించిన, ఆఫీస్ నుంచి ఇంటికి ప్రయాణించిన రెండు దూరాలు సమానం. మరి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, రెండు దూరాల మధ్య భేదం ఇచ్చిండా, రెండు ప్రయాణ కాలాల మధ్య భేదం ఇచ్చిండా, ప్రయాణ కాలాల మొత్తం ఇచ్చిండా అంటే భేదం ఇచ్చిండు. 10 నిమిషాలు ముందుగా నెక్స్ట్ 20 నిమిషాలు ఆలస్యంగా. సో ముందుగా ఆలస్యము అన్నప్పుడు ఏం చెప్పాను, కాలాల భేదం తీసుకోవాలంటే ముందుగా ఆలస్యము అంటే ఏం చెప్పినా మొత్తం చేయాలి, ప్లస్ చేయాలి. 10 + 20 30 నిమిషాలు. ఏందయ్యా ఈ 30 నిమిషాలు అంటే రెండు ప్రయాణ కాలాల మధ్య భేదం. సో సూత్రం ఏందయ్యా, xy/x - y కాలాల భేదం ఇస్తే మైనస్ తీసుకోండి, కాలాల మొత్తం ఇస్తే ప్లస్ తీసుకోండి. xy/x - y × t. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు xyలు ఏం లేదు, xy అంటే వేగాల లబ్ధము బై వేగాల భేదం. వేగాలు ఒకటి 30 ఒకటి 20, 20 30 ఇవ్వచ్చు, 30 20 ఇవ్వచ్చు. పెద్దది ముందు తీసుకోండి. సో పెద్దది x అనుకోండి, అది ఎట్లయినా ఇవ్వచ్చు, పెద్దది x అనుకోండి. 30 20, సో 30 × 20 / 30 - 20 ఎంత 10 ఇంటూ కాలం ఏందయ్యా అంటే 30 నిమిషాలు. కాలాల భేదం 30 నిమిషాలు. 30 నిమిషాలు, ఈ 30 నిమిషాలను ఏం చేయాలి, గంటల్లోకి మార్చుకోవాలి. ఇది మర్చిపోవద్దు,
నిమిషాలు ఇచ్చినప్పుడు గంటల్లోకి మార్చుకోవాలి అంటే 30/60 బంజీ. సో వేగాలు కిలోమీటర్ పర్ అవర్లో ఉంటాయి. వేగాలు కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నాయి కాబట్టి దాన్ని మనం గంటల్లోకి మారుస్తున్నాం. బై 60 కంపల్సరీ ఇది. సో దీన్ని సింప్లిఫై చేయండి. 30 రెంట్ల 30, 31 30 రెంట్ల. సో 0 0 క్యాన్సల్, 2 2 క్యాన్సల్. మిగిలింది ఏందయ్యా అంటే 30 కిలోమీటర్స్. 30 కిలోమీటర్స్ ఇది మనకు ఆన్సర్. సో D ఈజ్ ఈక్వల్ టు 30 కిలోమీటర్స్. 10 + 20 ఈజ్ ఈక్వల్ టు 30 మినిట్స్. సో ఇది మనకు ఆన్సర్. సో ఇంటికి మరియు ఆఫీస్కి మధ్య దూరం ఎంత అంటే 30 కిలోమీటర్లు. కాలాల భేదం ఇచ్చింది చూడండి. కాలాల భేదం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా xy/x - y × t తీసుకోవాలి. లేదు మరి మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఉంది కదా, ఆ కాన్సెప్ట్ ప్రకారం చేయాలి అంటే మనకు చూడండి, మనకి ఇంటి నుంచి ఆఫీస్కి మధ్యన దూరం ఎంత అనుకుంటాం మనం? D అనుకుంటాం. D దూరాన్ని ఇక్కడ D దూరాన్ని మనం ఫస్ట్ ఇది తీసుకోవాలి. ఎందుకంటే T1 - T2లో ఏది చిన్నది? T1 చిన్నదా, T2 చిన్నదా, ఏది పెద్దది అంటే తక్కువ వేగం ఉంటే ఎక్కువ కాలం పడుతుంది కాబట్టి తక్కువ వేగంతో వెళ్ళింది కాబట్టి ఇది పెద్దది. కాబట్టి ఇది పెద్దది, ఇది చిన్నది అవుతుంది. మనము ముందు ఇక్కడ T1 - T2లో మనం ఏం చేయాలి అంటే పెద్ద కాలం, టైం పెద్దగా ఉండాలి కాబట్టి కాలం తక్కువ ఉండాలి. రైట్. సో D దూరాన్ని 20 వేగంతో ప్రయాణించడానికి పట్టే కాలానికి D దూరాన్ని 30 వేగంతో ప్రయాణించడానికి పట్టే కాలానికి మధ్య భేదం ఎంత? 30 నిమిషాలు. ఈ 30 నిమిషాలు ఎక్కడ వచ్చిందంటే మళ్ళీ 18 నిమిషాలు + 20 నిమిషాలు. ముందుగా ఆలస్యంగా అన్నాడు కాబట్టి 2 కలుపుతాం. ముందు ఆలస్యము 10 + 20 30. సో 30 నిమిషాలు ఏం చేస్తాం? బై 60 చేస్తాం. సో క్యాన్సిల్ చేస్తే 20 × 30, 20 30ల 600. సో ఇక్కడ 30 × D, 30D - 20 × D, 20D ఈజ్ ఈక్వల్స్ 31 30 రెంట్ల 1/2. రైట్. సో 30D - 20D 10D, 10D/600 ఈజ్ ఈక్వల్ టు 1/2, 600. సో ఒక 0 0 క్యాన్సల్, 2 1 2 30ల D ఈజ్ ఈక్వల్ టు 30. ఇట్లా ప్రొసీజర్ ప్రకారం కూడా చేసుకోవచ్చు. క్యాలిక్యులేషన్ పెద్దగా అవుతుందని చెప్పి నేను మీకు సూత్రం చెప్పిన. ఏందయ్యా సూత్రం అంటే xy/x - y × t, xy/x - y × t. ఎప్పుడయ్యా ఇది అంటే కాలాల మధ్య భేదం ఇచ్చినప్పుడు xy/x - y × t. రైట్. ఇది తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి. కొన్ని లెక్కలు తీసుకోండి దీంట్లో. నెక్స్ట్ రైట్. నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఒక వ్యక్తి 40 km/h వేగంతో ఇంటి నుంచి ప్రయాణిస్తే తన ఆఫీస్కు 30 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడు. ఒకవేళ ఆఫీస్ నుంచి 50 km/h వేగంతో ప్రయాణిస్తే తన ఇంటిని 20 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడు. 20 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడు. అయితే అతని ఇంటి నుంచి పాఠశాలకు మధ్య గల దూరం ఎంత? రైట్. అతని ఇంటి నుంచి పాఠశాలకు మధ్య గల దూరం ఎంత? ఇది ప్రశ్న. ఒక వ్యక్తి 40 km/h వేగంతో ఇంటి నుంచి ప్రయాణిస్తే తన ఆఫీస్కు 30 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడు. ఒకవేళ ఆఫీస్ నుంచి 50 km/h వేగంతో ప్రయాణిస్తే తన ఇంటి నుంచి 20 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడు. తన ఇంటిని 20 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడు. అయితే అతని ఇంటి నుంచి ఆఫీస్కు మధ్య గల దూరం ఎంత? ఇది ప్రశ్న. ఇక్కడ విషయం చూసుకోండి. మరి ఇక్కడ విషయం ఏంటంటే ఆలస్యము కాలాల మధ్య భేదం తీసుకోవడానికి 4 కండిషన్ చెప్పినాం. ముందు ఆలస్యం అంటే ప్లస్ చేయాలి, ఆలస్యం ముందు అంటే ప్లస్ చేయాలి, ఆలస్యము అన్నా ముందు అన్నా మైనస్ చేయాలి. ఇక్కడ 2 ఆలస్యాలు ఇచ్చారు కాబట్టి ఏం చేయాలి? కాలాల మధ్య భేదం 30 - 20 = 10 నిమిషాలు భేదం ఉంది. 30 - 20 = 10 నిమిషాలు భేదం ఉంది.
సో ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. మరి దూరము, ప్రయాణించాల్సిన దూరము XY, ప్రయాణించిన దూరం అంటే ఇంటి నుంచి ఆఫీస్కి మధ్య గల దూరం XY బై X మైనస్ వై, XY బై X మైనస్ వై ఇంటూ టీ, వై ఇంటూ టీ. XY అంటే వేగాలమ్మ 40 50. సో 40 ఇంటూ 50 అని రాయండి, లేదా 50 ఇంటూ 40 అని రాయండి, ప్రాబ్లం లేదు. 40 ఇంటూ 50 వేగాల లబ్ధము బై వేగాల భేదం, 50 మైనస్ 40 10. మరి కాలాల మధ్య భేదం ఎంత అంటే 10 నిమిషాలు. ఈ 10 నిమిషాలు మనం ఏం చేయాలి, గంటల్లోకి మార్చుకోవాలి బై 10. 40 ఇంటూ 50 బై 50 మైనస్ 40, ఇది ఏది ముందు తీసుకున్నా పర్లేదు. మీకు ఒక మాటలో చెప్పాలంటే ఎక్కువ వేగాన్ని X అనుకోండి, తక్కువ వేగాన్ని Y అనుకోండి. సో 40 ఇంటూ 50 బై 50 మైనస్ 40 10 అవుతుంది. 10 నిమిషాలు కాలాల మధ్య భేదము 10/60. ఇక్కడ కొంచెం జాగ్రత్త, కాలాల మధ్య భేదం అంటున్నాము, ఇంతకుముందు ప్లస్ చేసినాం, మేము మైనస్ చేసినాం. జాగ్రత్త, కాలాల మధ్య భేదాన్ని తీసుకోవడానికి 4 కండిషన్స్ని మనం తీసుకున్నాం. ఆ 4 కండిషన్స్ను జాగ్రత్తగా అర్థం చేసుకోండి, రైట్. సో 40 ఇంటూ 50 బై 10 ఇంటూ 10/60, 10 10 క్యాన్సల్. సో 20 రెంట్ల 20 మూళ్ళ, 20 రెంట్ల 20 మూళ్ళ 50 ఇంటూ 2 100, 50 ఇంటూ 2 100 బై 3. 100ను 3 భాగాలు చేస్తే ఎంతమ్మా 33.33, 33.33 కిలోమీటర్స్, 33.33 కిలోమీటర్స్. ఇది మనకు ఇంటి నుంచి పాఠశాలకు మధ్య గల దూరం. దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుందమ్మా. 33.33 కిలోమీటర్స్, 30 మైనస్ 20 = 10 నిమిషాలు, రైట్. తీసుకోండి, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి. లాస్ట్ టైం 2016 ఏపీఎస్ఐలో అడిగినటువంటి ప్రశ్న, 2016 ఏపీఎస్ఐలో అడిగిన ప్రశ్న. ఒక రైలు 40 km/h వేగంతో ప్రయాణిస్తే తన గమ్యస్థానాన్ని 20 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటుంది, 20 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటుంది. ఒకవేళ ఆ రైలు 60 km/h వేగంతో ప్రయాణిస్తే తన గమ్యస్థానాన్ని సరైన సమయానికి చేరుకుంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సరైన సమయానికి చేరుకుంటుంది. అయితే ఆ రైలు యొక్క గమ్యస్థానం ఎంత దూరంలో కలదు? ఇది లాస్ట్ టైం 2016 ఏపీఎస్ఐలో అడిగినటువంటి ప్రశ్న. చాలామంది తప్పు చేసినటువంటి ప్రశ్న ఇది. సో ఇలాంటి క్వశ్చన్ చాలా ప్రాక్టీస్ చేసినప్పటికీ చాలామంది ఈ ప్రశ్న తప్పు చేసి వచ్చారు. ఏంటి దీంట్లో ఉన్నటువంటి లాజిక్ అనేది చూసుకోండి, రైట్. ఒక రైలు 40 km/h వేగంతో ప్రయాణిస్తే తన గమ్యస్థానాన్ని 20 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటుంది. ఒకవేళ ఆ రైలు 60 km/h వేగంతో ప్రయాణిస్తే తన గమ్యస్థానాన్ని సరైన సమయానికి చేరుకుంటుంది. అయితే ఆ రైలు యొక్క గమ్యస్థానం ఎంత దూరంలో కలదు? ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకోండి, ఇది గమ్యస్థానం టార్గెట్ అనుకోండి. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి అంటే 40 వేగంతో వెళ్తేనేమో 20 నిమిషాలు ఆలస్యంగా పోతుంది. అట్లా కాకుండా 60 వేగంతో వెళ్తేనేమో అనుకున్న సమయానికి ఎలాంటి ఆలస్యం లేదు, ఎలాంటి ముందు లేదు, ఉన్న సమయానికి వెళ్తుంది. అయితే మరి రైలు యొక్క గమ్యస్థానం ఎంత దూరంలో గలదు? సో D = మనకు ఫార్ములా తెలిసిందే, XY బై X మైనస్ వై ఇంటూ టీ, XY బై X మైనస్ వై ఇంటూ టీ. సో XY అంటే కాలాల లబ్ధం. ఏది ఎక్కువ ఉంటే అది ప్లస్ తీసుకోమన్నా, పెద్దది తీసుకోమన్నా, ఏది ఎక్కువ ఉంటే అది ఎక్స్గా తీసుకోమన్నా. సో వేగాల లబ్ధం 60 ఇంటూ 40 బై 60 మైనస్ 40 20, 60 ఇంటూ 40 బై 60 మైనస్ 40 20.
మరి కాలాల మధ్య భేదం చూసుకోండి ఒకసారి. కాలాల మధ్య భేదం తీసుకుని ఎంత? సో ఇక్కడ కాలాల మధ్య భేదం చాలా జాగ్రత్తగా ఉండండి. 20 నిమిషాలు ఆలస్యం అన్నాడు, తర్వాత సరి అయిన సమయం అన్నాడు. అంటే మరి కాలాల మధ్య భేదం ఏమవుతుంది? 20 నిమిషాలు అవుతుంది. కాలాల మధ్య భేదం ఏమవుతుంది? 20 నిమిషాలు అవుతుంది. ఈ నిమిషాల్ని మనం ఏం చేస్తాం? గంటల్లోకి మార్చుకుంటాం. 20 నిమిషాల్ని మనం గంటల్లోకి మార్చుకుంటాం. గంటల్లోకి మార్చుకోవాలంటే బై 60 చేయాలి. చాలామంది చేసిన పొరపాటు ఏంటి అంటే ఇక్కడ ఈ చిన్న పొరపాటు, రైలు అని ఇవ్వలేదు క్వశ్చన్, బాలుడు అని ఇచ్చాడు. చూడండి, బాలుడు అని చెప్పి అన్నాడు. ఇది 40 బదులు 4 ఇచ్చాడు, 60 బదులు 6 ఇచ్చాడు అంతే. సో దీన్ని కొంచెం చేంజ్ చేసి రాస్తాను నేను. 2016 ఎస్ఐ ఎగ్జామినేషన్లో అడిగిన ప్రశ్న. ఇక 20 నిమిషాలు ఆలస్యం ఇక్కడ సరైన సమయం కాబట్టి మనకు కాలాల మధ్య భేదం 20 నిమిషాలు అవుతుంది చూసుకోండి. సో 60 క్యాన్సల్ అమ్మా, 20 క్యాన్సల్, మిగిలింది ఏంది? 40 కిలోమీటర్లు. మరి రైలు యొక్క గమ్యస్థానం ఎంత దూరంలో ఉంది? 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. జనరల్గా ఏంటి అంటే ఆలస్యము ముందు ఆలస్యము ముందు అంటే టక్కున గుర్తుపెట్టుకుంటాం మనం. ఇది పలానా మోడలు, ఇది xy/x-y/t అని చెప్పి దాంట్లో సపోర్ట్ చేస్తాం. కానీ ఫస్ట్ టైం మనకి ఈ విధంగా అడిగారు ప్రశ్న. ఆలస్యము అన్నాడు, తర్వాత సరైన సమయము అన్నాడు. సేమ్ ఈ ప్రశ్న కూడా ఇదే కోవలోకి వస్తుంది. మనకి ఏంటి అంటే ఇది విషయం. 20 నిమిషాలు తేడా ఉంది. 40 కిలోమీటర్స్. 20/60 = 60 ఎందుకు? మళ్ళీ ఒకసారి 60 ఎందుకు అంటే కాలాన్ని మనం గంటల్లోకి మారుస్తున్నాం. 60 రైట్. ఇది విషయం. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి. నెక్స్ట్ వన్ ఒక వ్యక్తి 25 km/h వేగంతో గ్రామం నుంచి పట్టణానికి ప్రయాణించడానికి పట్టే సమయం కన్నా పట్టణం నుంచి గ్రామానికి తిరిగి రావడానికి 20 km/h వేగంతో తిరిగి రావడానికి పట్టే సమయం 15 నిమిషాలు ఎక్కువ. అయితే గ్రామం నుంచి పట్టణానికి మధ్య దూరం ఎంత? ఇది ప్రశ్న రైట్. గ్రామం నుంచి పట్టణానికి మధ్య గల దూరం ఎంత? ఇది ప్రశ్న. ఒక వ్యక్తి 25 km/h వేగంతో గ్రామం నుంచి పట్టణానికి ప్రయాణించడానికి పట్టే సమయం కన్నా పట్టణం నుంచి గ్రామానికి 20 km/h వేగంతో తిరిగి రావడానికి పట్టే సమయం 15 నిమిషాలు ఎక్కువ. అయితే గ్రామం నుంచి పట్టణానికి మధ్య గల దూరం ఎంత? ఇది గ్రామము, ఇది పట్టణం అని చెప్పి అనుకుంటే, సో వెళ్ళేటప్పుడేమో 25 km/h వేగంతో వెళ్తున్నాడు. ప్రశ్న అర్థం చేసుకోండి. సూత్రం రాస్తాం, దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, బాగానే ఉంది. బట్ ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోండి. గ్రామం నుంచి పట్టణానికి వెళ్తున్నాడు, వెళ్ళేటప్పుడు 25 km/h వేగంతో వెళ్తున్నాడు, వచ్చేటప్పుడు 20 km/h వేగంతో వెళ్తున్నాడు. మరి వెళ్ళేటప్పుడు 25 వేగంతో, వచ్చేటప్పుడు 20 వేగంతో. మరి వెళ్ళేటప్పుడు ఎక్కువ వేగంతో వెళ్తున్నాడు, వచ్చేటప్పుడు తక్కువ వేగంతో వస్తున్నాడు. మరి వెళ్ళడానికి ఎక్కువ టైం పడుతుందా, రావడానికి ఎక్కువ టైం పడుతుందా అంటే తిరిగి రావడానికి ఎక్కువ టైం పడుతుంది. వెళ్ళేటప్పుడు వేగం పెరిగింది కాబట్టి కాలం తగ్గుతుంది, వచ్చేటప్పుడు వేగం తగ్గింది కాబట్టి కాలం పెరుగుతుంది. కాబట్టి గ్రామం నుంచి పట్టణానికి వెళ్ళడానికి పట్టే సమయం కన్నా పట్టణం నుంచి గ్రామానికి తిరిగి రావడానికి మనకి ఏమవుతుంది? 15 నిమిషాలు ఎక్కువ సమయం పడుతుంది. ముందే చెప్పిన వేగం పెరిగితే కాలం తగ్గుతుంది, వేగం తగ్గితే కాలం పెరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఇక్కడ కాలాల మధ్య భేదం తీసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆయనే ఇచ్చిండు. ఇంతకుముందు ఆలస్యము ముందు ఆలస్యం అని చెప్పి రకరకాలుగా ఇచ్చాడు. బట్ ఇక్కడ మాత్రం ఏంటి అంటే మనకు ఎక్కువ అని తక్కువ అన్నాడు. మనం క్లాస్లో నెంబర్ ఆఫ్ టైం డిస్కస్ చేసినాం. ఎక్కువ అన్న తక్కువ అన్న ఏం చెప్పినా డిఫరెన్స్ భేదం తీసుకోమని చెప్పిన. సో ఇక్కడ 15 నిమిషాలు కాలాల మధ్య భేదము, ప్రయాణ కాలాల మధ్య భేదం ఎంత అంటే 15 నిమిషాలు. చలో రైట్. ఫార్ములా xy/x-y into t, xy/x-y into t. x, yలు వేగాలు,
25 ఇంటూ 20, 25 ఇంటూ 20 బై 25 మైనస్ 20, 5 ఇంటూ మనకి ఎన్ని నిమిషాలు అయ్యా అంటే 15 నిమిషాలు. 15 బై నిమిషాలని ఖచ్చితంగా గంటల్లోకి మార్చుకోవాలి బై 60, రైట్. ఇది సో క్యాన్సిల్ చేస్తే న్యూమరేటర్ డినామినేటర్ లవమహారం క్యాన్సిల్ చేయాలి. 21ల 20, 3ల 21ల 23ల 3 1ల 3, 5ల నెక్స్ట్ 5 5 క్యాన్సల్. మిగిలింది ఏందమ్మా అంటే 25 కిలోమీటర్లు. సో ఇది గ్రామం నుంచి పట్టణానికి మధ్య గల దూరం ఎంత అంటే 25 కిలోమీటర్లు. ఈ విధంగా దీని మీద ఈ కాన్సెప్ట్ మీద మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ను డిస్కస్ చేయొచ్చు. మనకు ఈ మోడల్ ఎట్లా గుర్తుపడతావు నువ్వు అంటే 2 ప్రయాణ దూరాలు సమానంగా ఉంటాయి. పట్టణం నుంచి గ్రామానికి, గ్రామం నుంచి పట్టణానికి. సో వెళ్ళేటప్పుడు ఒక వేగం, వచ్చేటప్పుడు ఒక వేగం. ఆ 2 ప్రయాణ దూరాల మధ్య ప్రయాణ కాలాల మధ్య భేదం ఇస్తాడు. ఆ భేదం అనేది జాగ్రత్తగా చూసుకుంటే ఈ మోడల్ మీరు గుర్తించుకోవడానికి ఈజీగా గుర్తించుకోవడానికి అవకాశం ఉంటుంది, రైట్. ఇది చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ వన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ కామ బి అనే ఇద్దరు వ్యక్తులు ఒక పరుగు పందెంలో 10 km/h, 8 km/h వేగాలతో వరుస వేగాలతో పరిగెత్తడం మొదలుపెట్టారు. సో ఇది విషయం. ఇద్దరు ఒకేసారి బయలుదేరారు. పరుగు పందెం అంటే ఒకేసారి బయలుదేరుతారు, ఒకే స్థానం నుంచి బయలుదేరుతారు. సో ఏ వ్యక్తి వేగము 10 km/h, బి యొక్క వ్యక్తి వేగము 8 km/h. అంటే యావరేజ్గా ఏ వేగము 10, బి వేగం 8. మళ్ళీ ఫైనల్గా ఇద్దరు ఆ వేగాలతో ప్రయాణిస్తే ఎవరు గెలుస్తారు? ఎక్కువ వేగంతో ఎవరు ప్రయాణిస్తాడో వాడు గెలుస్తాడు, రైట్. సో చివరికి ఏ అనేవాడు బీపై 5 నిమిషాల తేడాతో గెలుపొందాడు. అయినా పరుగు పందెం ఎంత దూరానికి నిర్వహించారు? రైట్. ఎంత దూరానికి నిర్వహించారు, లేదా పరుగు పందెం ఎంత దూరంలో కలదు, రైట్. లేదా గమ్యస్థానం ఎంత దూరంలో కలదు, ఇది ప్రశ్న. ఏ కామ బి అనే ఇద్దరు వ్యక్తులు ఒక పరుగు పందెంలో 10 km/h, 8 km/h వరుస వేగాలతో పరిగెత్తడం మొదలుపెట్టారు. చివరికి ఏ అనేవాడు బీపై 5 నిమిషాల తేడాతో గెలుపొందాడు. అయినా పరుగు పందెం ఎంత దూరానికి నిర్వహించారు? సో ఇద్దరు కూడా, ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకోండి, ఇది గమ్యస్థానం అనుకోండి. ఇద్దరు ఏ కామ బీలు ఇద్దరు పరిగెత్తడం మొదలుపెట్టారు. మరి ఇద్దరు ఫస్ట్ ఎవరు చేరుకున్నాడు అంటే ఏ వేగం ఎక్కువ ఉంది కాబట్టి ఏ ముందు చేరుకున్నాడు, ఆ తర్వాత బి కూడా చేరుకున్నాడు. గమ్యస్థానాన్ని ఏ చేరుకున్నాడు, బి చేరుకున్నాడు. వాడు ముందుకు వెళ్ళిపోయింది కదా అని చెప్పి బి మధ్యలో ఆగలేదు, వీడు కూడా గమ్యస్థానాన్ని చేరుకున్నాడు. ఇద్దరు ప్రయాణించినటువంటి దూరాలు ఒకే విధంగా ఉన్నాయి. కాకపోతే ఏ అనేవాడు ఎక్కువ వేగంతో ప్రయాణించాడు, 10 km/h వేగంతో ప్రయాణించాడు కాబట్టి వాడు ముందుగా గమ్యస్థానాన్ని చేరుకుంటాడు. మరి బి అనేవాడు 8 km/h వేగంతో ప్రయాణించాడు కాబట్టి వాడు తర్వాత గమ్యస్థానాన్ని చేరుకుంటాడు. మరి ఇద్దరి ప్రయాణ కాలాల మధ్య భేదం ఎంత అంటే 5 నిమిషాలు, రైట్. సో ఎక్కువ తక్కువ అన్న ఆలస్యము ముందు అన్న మనం ఏం చెప్పినాం, తేడా తీసుకోమన్నాం. ఇక్కడ మాత్రం తేడా ఆయనే ఇచ్చిండు కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. సో ప్రశ్న ఏ కోవలోకి వస్తుంది అంటే ఈ విధంగా xy బై x మైనస్ y ఇంటూ t, రైట్. ఇది విషయం. సో దిస్ ఈజ్ ఈక్వల్ x ఇంటూ y. వేగాల లబ్ధం 10 × 8, 10 - 8 వేగాల భేదం ఇంటూ కాలాల మధ్య భేదం. టీ అంటే ఎంతమ్మా, ఎన్ని నిమిషాలమ్మా? 5 నిమిషాలు. 5/60, రైట్. ఇది విషయం. సో 0 0 క్యాన్సల్ అవుతుంది. 0 0 క్యాన్సల్, 2 1ల 2 4ల 0 0 క్యాన్సల్, 2 1 2 2 4 2 2 2 3. సో 5 2 10, 10/3 చేస్తే ఎంత వస్తుందమ్మా? 3.33 కిలోమీటర్స్. 3.33
కిలోమీటర్స్, 3.33 కిలోమీటర్స్. ఇది మనకు ప్రశ్న. సో 10 × 8/10 - 8 2, 5 నిమిషాల భేదం కాబట్టి 5 గంటల్లోకి మార్చుకోవాలంటే 60. 0 క్యాన్సిల్ అవుతుందమ్మా, 2 1 2 4, ఇక్కడ మళ్ళీ 2 2 2 3 5 2 10, 10/3 అంటే 3.33 కిలోమీటర్లు, 3.33 కిలోమీటర్స్. ఇక్కడ క్వశ్చను మనకు రకరకాలుగా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి. దీని మీద ఇంకా అనేకమైనటువంటి మోడల్స్ మనం ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మనకు కాలాల మధ్య భేదం ఇచ్చిండు అంటే ఈ సూత్రం ఉపయోగించుకోవాలి, xy/x - y × t. మరి కాలాల మొత్తం ఇచ్చినప్పుడు ఏ సూత్రం, xy/x + y × t. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనకి ఇంతకుముందు ఫార్ములా, ఈ ఫార్ములా, 2 ఫార్ములాస్ మనకి ఇంపార్టెంట్. ముందే మనం రాసుకున్నాం, ఒకసారి చూసుకోండి. కాలాల భేదం ఇచ్చినప్పుడు xy/x - y × t, కాలాల మొత్తం ఇచ్చినప్పుడు xy/x + y × t. ఇది కాలాల భేదం, దీని మీద చేసినాం. ఇప్పుడు దీని మీద డిస్కస్ చేద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ ప్రశ్న చూసుకోండి ఒకసారి. ఒక బస్సు 60 km/h వేగంతో తన గమ్యస్థానాన్ని చేరుకుని 40 km/h వేగంతో తిరిగి యథాస్థానానికి రావడానికి మొత్తం 2.5 గంటల సమయం పట్టినది. అయితే బస్సు యొక్క గమ్యస్థానం ఎంత దూరంలో కలదు? బస్సు యొక్క గమ్యస్థానం ఎంత దూరంలో కలదు? మరియు బస్సు ప్రయాణించిన మొత్తం దూరం ఎంత? ఇక్కడ 2 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ప్రశ్న చూసుకోండి, బస్సు యొక్క గమ్యస్థానం ఎంత దూరంలో గలదు. రెండో ప్రశ్న, బస్సు ప్రయాణించిన మొత్తం దూరం ఎంత? 2 రకాల ప్రశ్నలు అడుగుతాడు, జాగ్రత్త. బస్సు ప్రయాణించిన మొత్తం దూరం ఎంత, రైట్? ఇది ఈ ప్రశ్న. సో ఈ 2 మోడల్స్లో మీకు ఒక ప్రశ్న గ్యారంటీగా పడుతుంది. ఒక బస్సు 60 km/h వేగంతో తన గమ్యస్థానాన్ని చేరుకొని 40 km/h వేగంతో తిరిగి యథాస్థానానికి రావడానికి మొత్తం 2.5 గంటల సమయం పట్టినది. అయితే బస్సు యొక్క గమ్యస్థానం ఎంత దూరంలో కలదు మరియు బస్సు ప్రయాణించిన మొత్తం దూరం ఎంత? ఇక్కడ మనకి ఇచ్చింది ఏంది అంటే, ఇంతవరకు ప్రశ్నలో మనకు ప్రయాణ కాలాల మధ్య భేదం ఇచ్చిండు. బట్ ఇక్కడ బస్సు ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్, ఇది గమ్యస్థానం అంటే వెళ్ళింది వచ్చింది అంటే 2 సమాన దూరాలు ప్రయాణించింది. 2 సమాన దూరాలు ప్రయాణించడానికి పట్టినటువంటి మొత్తం సమయం ఎంత అంటే 2.5 గంటలు, 2.5 అవర్స్ కాబట్టి. సో D = xy x + y × t. D = xy/x + y × t. ఎందుకయ్యా ప్లస్ తీసుకున్నాం, ఇంతవరకు మైనస్ తీసుకున్నాం, ఇప్పుడు ప్లస్ తీసుకున్నాం అంటే కాలాల మొత్తం ఇచ్చినప్పుడు ప్లస్ తీసుకోవాల్సిందే. సో D = xy/x + y. సో 60 × 40 60 × 40/60 + 40 100 ఇంటూ కాలాల మొత్తం 2.5 గంటలు. 2.5 గంటలు అంటే ఏం రాస్తామమ్మా? 5/2 రాస్తాం. 2.5 గంటలు అంటే 5/2 రాస్తాం. సో 0 క్యాన్సల్, 0 క్యాన్సల్, 2 1 2 2 6 2 12 12 5 60. సో 60 కిలోమీటర్లు. సో ఇది ఆన్సర్, 60 కిలోమీటర్లు. మళ్ళీ ఒకసారి ఏంటి 60 కిలోమీటర్లు అంటే మొదటి ప్రశ్నకు సమాధానం, బస్సు యొక్క గమ్యస్థానం ఎంత దూరంలో కలదు? అంటే 60 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడ పాయింట్ నుంచి అక్కడ దాకా వెళ్ళింది. మరి బస్సు యొక్క గమ్యస్థానం ఎంత దూరంలో కలదు అంటే 60 కిలోమీటర్లు. ఇక రెండో ప్రశ్న చూసుకోండి, బస్సు ప్రయాణించిన మొత్తం దూరం ఎంత? అంటే మళ్ళీ బస్సు వెళ్ళింది వచ్చింది.
వెళ్ళింది వచ్చింది కాబట్టి ఫస్ట్ 60 కిలోమీటర్స్, ఆ తర్వాత 60 కిలోమీటర్స్. వెళ్ళినప్పుడు 60 కిలోమీటర్లు పట్టింది, రావడానికి 60 కిలోమీటర్లు. 60 + 60 ఎంత? 120 కిలోమీటర్లు. 60 + 60 ఎంత? 120 కిలోమీటర్లు. సో 2.5 గంటల సమయం దేనికి పట్టింది? వెళ్ళడానికి పట్టిందా, రావడానికి పట్టిందా అంటే వెళ్ళి తిరిగి రావడానికి పట్టింది. కాబట్టి మొత్తం 60 + 60 ఎంత? 120 కిలోమీటర్స్ దూరం. 120 కిలోమీటర్స్ దూరం. సో ఈ ప్రశ్నలో కాలాల మొత్తం ఇచ్చినప్పుడు 2 రకాల ప్రశ్నలు అడుగుతాడు. బస్సు యొక్క గమ్యస్థానం ఎంత దూరంలో కలదంటే 60. బస్సు ప్రయాణించిన మొత్తం దూరం ఎంత అంటే 60 + 60 120 కిలోమీటర్స్. రైట్, ఇది జాగ్రత్త. కాలాల మొత్తం ఇచ్చినప్పుడు ఇది పద్ధతి. రైట్, దీంట్లో నెక్స్ట్ కొంచెం చేంజ్ చేద్దాం, జాగ్రత్తగా చూసుకోండి. ఒక బస్సు 12 km/h వేగంతో 12 km/h వేగంతో 12 km/h వేగంతో మొదటి సగం దూరాన్ని 18 km/h వేగంతో 18 km/h వేగంతో కొంచెం తేడా ఉంటుంది. ఇది తర్వాతి సగం దూరాన్ని ప్రయాణించి తన గమ్యస్థానాన్ని 3 గంటలలో చేరుకుంది. 3 గంటలలో చేరుకుంది. తన గమ్యస్థానాన్ని 3 గంటలలో చేరుకుంది. 3 గంటల్లో చేరుకుంది. అయితే ఆ బస్సు యొక్క గమ్యస్థానం ఎంత దూరంలో కలదు? రైట్, ఇది గమ్యస్థానం ఎంత దూరంలో కలదు, ఇది ప్రశ్న. సో ఇంతకుముందు క్వశ్చన్కు దీనికి తేడా ఉంది, కొంచెం గమనించుకోవాలి. ఒక బస్సు 12 km/h వేగంతో మొదటి సగం దూరాన్ని 18 km/h వేగంతో తర్వాతి సగం దూరాన్ని ప్రయాణించి తన గమ్యస్థానాన్ని 3 గంటల్లో చేరుకుంది. అయితే బస్సు యొక్క గమ్యస్థానం ఎంత దూరంలో కలదు? సో మనకు 3 గంటలు ఇచ్చాడు, కాలాల మొత్తం ఇచ్చాడు 3 hours. కాలాల మొత్తం ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేస్తాం? ఏ సూత్రం తీసుకుంటాం? xy/x + y, xy/x + y × t, xy/x + y × t అనేటువంటి సూత్రాన్ని తీసుకోవాలి. మరి xy/x + y అంటే 12 × 18, 12 × 18/12 + 18 30 × 3 గంటలు. బై 60 రాయట్లేదు. ఇంతకుముందు లెక్కలో కూడా బై 60 రాయలేదు, ఈ లెక్కలో కూడా బై 60 రాయలేదు. ఎందుకంటే బై 60 రాయలేదు అంటే ఇచ్చింది డైరెక్ట్గా గంటల్లో ఇచ్చిండు. ఎప్పుడు మనం బై 60 రాస్తాము అంటే ఇచ్చిన కాలము నిమిషాల్లో ఉన్నప్పుడు బై 60 రాస్తాం. ఇక్కడ కాలము గంటల్లో ఉంది కాబట్టి మీరు బై 60 రాయాల్సిన అవసరం లేదు. సో 12 × 8/12 + 18, 12 × 18/12 + 18 30 × 3, 3 ఒకట్ల 3 పదుల, 3 ఒకట్ల 3 పదుల. నెక్స్ట్ 2 9ల 2 5ల. సో 12 9ల 108, 12 9ల 108/5. సో 5తో కట్ చేస్తే అమ్మా 5 2ల 10, 5 1ల 5, 5 2ల 10, 5 1ల 5, 8ల 5 పోతే 3 మిగులుతుంది. ఇక్కడ పాయింట్ ఇక్కడ 0 5 6ల. సో 21.6 కిలోమీటర్స్, 21.6 కిలోమీటర్స్. ఒక్క మాట, ఏంటి 21.6 కిలోమీటర్స్? ఏంటి 21.6 కిలోమీటర్స్? ఈ 21.6 కిలోమీటర్స్ ఏంటంటే సగం దూరం మాత్రమే. 21.6 కిలోమీటర్స్ ఏంటంటే సగం దూరం మాత్రమే. ఎందుకు సగం దూరము అంటే చూసుకోండి, ఇక్కడ మనకు వేగాలు దేనికి ఇచ్చాడు అంటే సగం దూరానికి ఇచ్చాడు. సో గమ్యస్థానాన్ని బస్సు చేరుకుంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చేరుకుంది. బట్ మొదటి సగం దూరాన్ని 12 km/h వేగంతో ప్రయాణించింది, తర్వాత సగం దూరాన్ని 18 km/h వేగంతో ప్రయాణించింది. సో ఇంతకుముందు లెక్కలో మొత్తం దూరాన్ని వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చింది. అంటే వేగాలు దేనికి ఇచ్చాడు? మొత్తం దూరానికి ఇచ్చాడు. ఇక్కడ వేగాలు దేనికి ఇచ్చాడు? సగం దూరానికి ఇచ్చాడు. మనకు వేగాలు ఏ దూరాలకు ఇస్తే వచ్చేటువంటి దూరం కూడా అదే. ఇంతకుముందు మొత్తం దూరానికి ఇచ్చాడు కాబట్టి వచ్చే దూరము మొత్తం దూరం అవుతుంది. అంటే గమ్యస్థానం ఎంత దూరంలో కలదంటే ఫుల్ డిస్టెన్స్ వస్తుంది.
ఇక్కడ మాత్రం ఏంది అంటే సగం దూరానికి ఇచ్చాడు వేగాలు కాబట్టి మనకు వచ్చేది కూడా ఏంటి సగం దూరమే. మరి సగం దూరం 21.6 అయితే మరి గమ్యస్థానం ఎంత దూరంలో ఉంది అంటే 21.6 ప్లస్ 21.6 రెండు కలిపి చెప్పాలి. 21.6 ప్లస్ 21.6 మొత్తం కలిపితే ఎంత అయితే 6 ప్లస్ 6 అవుతుంది, మొత్తం 43.2 కిలోమీటర్స్. 21 ప్లస్ 21 ఎంత 42.6.6 1.2 42 ప్లస్ 1.2 ఈజ్ ఈక్వల్ టు 43.2 కిలోమీటర్స్. సో బస్సు యొక్క గమ్యస్థానం ఎంత దూరంలో ఉంది అంటే 43.2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కాన్సెప్ట్. ఇక్కడ మళ్ళీ కొంచెం జాగ్రత్త, మీకు దూరాలు దేనికి మీకు వేగాలు దేనికి ఇస్తే అదే దూరాలు వస్తుంది. దీన్ని కొంచెం కాన్సెప్ట్ ప్రకారం చేయాలి అనుకుంటే చూసుకోండి, మొత్తం గమ్యస్థానం డి అనుకోండి. బస్సు యొక్క గమ్యస్థానం మొదటి సగం దూరాన్ని 12 km/h వేగంతోనూ తర్వాతి సగం దూరాన్ని 18 km/h వేగంతోనూ ప్రయాణించింది. ఆ మొత్తం దూరాన్ని సగం దూరాన్ని 12 తోటి సగం దూరాన్ని 18తో ప్రయాణిస్తే మొత్తం పట్టిన కాలం ఎంత 3 గంటలు. ఏందయ్యా ఈ 3 గంటలు అంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు d/s. టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏంది d/s. మొదటి సగం దూరాన్ని 12 km/h వేగంతో ప్రయాణించడానికి పట్టే కాలము ప్లస్ తర్వాతి సగం దూరాన్ని 18 km/h వేగంతో ప్రయాణించడానికి పట్టే కాలాల మధ్య భేదము కాలాల మొత్తం 3 గంటలు. దీన్ని సింప్లిఫై చేస్తే నీకు డి వాల్యూ వస్తుంది. చూసుకోండి ఒకసారి, డి బై 2 హారాలు కాబట్టి ఇంటూ చేయాలి 24. నెక్స్ట్ డి బై 18 రెంట్ల 36 ఈజ్ ఈక్వల్ టు 3. సో మనకు కాసా గట్రా ఏం చేయం, ఇలా 2 భిన్నాలు ఇచ్చినప్పుడు ఎలా సింప్లిఫై చేయాలని మనం నేర్చుకున్నాం. ఈ 2 ఇంటూ చేయాలి, అడ్డగుణకారం చేయాలి. 36 ఇంటూ డి 36d ప్లస్ 24 ఇంటూ డి 24d ఈజ్ ఈక్వల్ టు 3. సో 36 ప్లస్ 24 60 ఇంటూ డి బై 24 ఇంటూ 36 ఈజ్ ఈక్వల్ టు 3. సో 12 5ల 12 3ల 12 5ల 12 3ల మిగిలింది ఒకసారి రాసుకోండి. 5d ఈజ్ ఈక్వల్ 24 3ల 72 ఈజ్ ఈక్వల్ టు 3. 5 ఇంటూ డి 5d 24 3ల 72 72 ఇంటూ 3 72 ఇంటూ 3 చేసుకోండి మళ్ళీ. సో 5d ఈజ్ ఈక్వల్ టు 72 3ల 216 72 3ల 216 5తో కొట్టేస్తే ఎంతయ్యా 5 4ల 20 5 4ల 20 20 గంటల 20 పోతే 1 6 5 3ల 15 1 మిగిలింది పాయింట్ ఇక్కడ 0 5 రెంట్ల. సో 43.2 కిలోమీటర్స్. సో ఇది జనరల్ పద్ధతి. సగం దూరం ప్రాసెస్ ప్రకారం చేయాలి అంటే ఇది. సో మనము ప్రాసెస్ లేకుండా సూత్రం ప్రకారం వెళ్ళిపోయినాం. కాలాల మొత్తం ఇచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి కాలాల మొత్తం ఇచ్చినప్పుడు xy/x + y × t, ఆ తర్వాత కాలాల భేదం ఇచ్చినప్పుడు xy/x - y × t. ఈ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. సో ఇది సగటు వేగాన్ని ఉపయోగించి దూరాన్ని కనుక్కునేటువంటి పద్ధతి. మనము లాస్ట్ వీడియోలో సగటు వేగం గురించి మాట్లాడాం, ఈ వీడియోలో సగటు వేగాన్ని ఉపయోగించి దూరాన్ని కనుక్కోవడం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనం సాపేక్ష వేగం గురించి మాట్లాడతాం. సాపేక్ష వేగం డిస్కస్ చేసి దాని మీద బిట్లు ప్రాక్టీస్ చేద్దాం. సో విష్ గుడ్ లక్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైట్.